దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 26వ వచనం. అంతట యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్నారు. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు వారి ఇష్టానుసారమైన మార్గాలు వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధానములో ఉన్న ప్రవక్త అయిన ఇర్మియా కన్నీళ్లతో రోదిస్తూ ప్రార్థన చేశాడు. వారి కోసము వారు అపాయములో పడకూడదని వారిని హెచ్చరించాడు. ఆయనను ఎంతో బాధలు పెట్టారు. వారు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. అయినను దేవుని మాట ప్రకారము వారిని ఆయన ప్రేమించాడు. వారికి వస్తున్న అపాయంను గురించి హెచ్చరిక చేశాడు. దేవుడు ఏదైతే పలకమన్నాడో, తనకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఏది దాచకుండా ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆయన మాట్లాడుతూ వచ్చారు. దేవుడు అంటున్నాడు ఇర్మియా గారితో, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అంటూ ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయనకు సమస్తము సాధ్యమే. ఎందుకు కార్యాలు జీవితాలలో జరగటం లేదంటే, కొన్నిసార్లు మన జీవితాల్లో ఆయనకు ఇష్టము లేని కార్యాలు ఉండటం వలన ఆలస్యం అవుతూ ఉన్నాయి. అబ్రహాము జీవితంలో నిరుత్సాహము పడిపోతున్న సమయంలో, ఆయన మనసులో మదన పడుతున్న సమయాలలో దేవుడు అతనికి ప్రత్యక్షమంటూ ఉన్నాడు. అబ్రహామా, నేను యెహోవాను, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా ఉండు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను సమస్తమును చేయగలను అని దేవుడు మాట్లాడుచు ఉన్నారు. నాటి కాలంలో అబ్రహాము గారితో మాట్లాడిన దేవుడే ఇశ్రాయేలు ప్రజల మధ్య ప్రవక్త ఇర్మియా గారితో మాట్లాడుచున్నారు. గనుక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఏ సమస్యల్లో మీరు ఉన్నారు, ఏ కఠిన వేదనను అనుభవిస్తూ ఉన్నారు, కృంగిపోతున్న సమయాలలో ఉన్నారేమో, ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు విడిపించటానికి ఆయనకు అసాధ్యమైనది లేదని వాగ్దానము చేస్తూ ఉన్నారు. గనుక అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. గనుక ఆయన వైపు తిరిగి, ప్రభువా, నా లోటుపాటులు సరిచేయి, నాకు ఈ కార్యమును జరిగించి నీ సన్నిధిలో బలపరుసు అని దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు కార్యము చేస్తారట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. అవును నాయన, మీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన. సమస్తము మీకు సాధ్యము తండ్రి. మీ మీద ఆధారపడుతూ ఉండగా నాయన, మీ ఘనమైన కార్యాలు మా జీవితంలో జరిగించి మహిమ తెచ్చుకోమని, ఎవరే కష్టములో బాధలు ఇబ్బందుల్లో ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి అడిగి పుణ్యనాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.